హలో నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను కీమా కర్రీ చేస్తున్నానండి. ఈ కీమా కర్రీ కోసం నేను పావు కిలో కీమాని తీసుకొని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కీమా కర్రీ. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకుంటున్నాను. ఉల్లిపాయల్లో కలర్ మారిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకున్నాను. అవి వేసుకొని కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి. టమాటాలు మగ్గడానికి మూత పెట్టుకున్నాను. ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కీమా ఏదైతే ఉందో ఆ కీమాని వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. కొంచెం మటన్ కీమా మగ్గిందండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మటన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పౌడర్లోని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. 2 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. పౌడర్లోని పచ్చివాసన పోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారంలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను కీమాని. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కీమాలోకి తగినంత వాటర్ పోసుకోవాలండి. కీమా ఉడకడానికి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇగురు చిక్కబడి కీమా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కీమా ఉడికిందండి. వేసిన వాటర్ కూడా క్వాంటిటీ తగ్గి చిక్కబడిందండి. ఇగురు దగ్గరికి వచ్చింది. ఈ కీమా కూడా చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కీమాని మనం సర్వింగ్ డిష్లోకి వేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి నేను చేసిన విధానం? అయితే తప్పకుండా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.